పోయింది, పచ్చళ్ళక్క పోయింది. వామ్మో వామ్మో వచ్చిన 2 వారాల్లో ఏం నెగిటివిటీ మూట కట్టుకుందంటే మామూలుగా కాదు. వామ్మో వామ్మో అసలు ఆమె ఎంటర్ అయిందంటే చాలు గొడవ అవుతుంది. ఆమె ఎంటర్ అయిందంటే చాలు ఎలాంటి కంటెంట్ ఇస్తుందని చెప్పేసి జనాలంతా ఇంకా ఎందుకు తీసుకొచ్చిర్రో నాయన బిగ్ బాస్లోకి. నన్ను అంత రేంజ్లో మంచి కంటెంట్ అయితే ఇచ్చింది. నాకైతే నేను ఎప్పుడు వెళ్ళిపోతుందిరా అనిపించింది. వచ్చిన రోజే ఏందిరా నాకు ఏమని తీసుకొచ్చిర్రు అని చెప్పి అనిపించింది. ఏకంగా ఇంకా బిగ్ బాస్ ఎట్లా సపోర్ట్ ఇచ్చిందో నాకు తెలియదు కానీ ఆ కంటెస్టెంట్స్ అందరినీ ఒక ఆట ఆడుకుందనమాట. ఆట ఆడుకుంటావా అని చెప్పేసి ఆడియన్స్ కూడా గట్టిగానే రెస్పాండ్ అయ్యి మంచిగానే అసలు ఒక మనిషిని విన్ అవ్వడానికి ఎట్లయితే తగతలాడుతూ ముందుకొచ్చి ఓటింగ్ చేసి విన్నర్ చేస్తారో ఇవిడని తొలగించడానికి కూడా ఓటింగ్ గట్టిగానే చేసిర్రు. ఓటింగ్ లిస్ట్లో అయితే లీస్ట్లో ఉండాల్సిన అసలు నాకు తెలిసినంత వరకు దివ్యాన్ని ఎలిమినేట్ చేస్తారేమో అనుకున్న స్టేజ్లో ఉంటాయి లాస్ట్ టైము. కానీ ఇప్పుడు ఏంటంటే దివ్యనేమో టాప్కి వచ్చింది, ఈ రమ్యనేమో డౌన్ అయిపోయింది. అంటే రమ్యను గట్టిగానే ఇంకా పంపించాలని ఫిక్స్ అయ్యి మంచిగా ఆడిరనమాట. బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు, నాకు ఎలాంటి సంబంధాలు లేదు అని చెప్పేసి కళ్యాణ్ పైన మళ్ళీ తనుజ పైన అంత ఫైర్ అయ్యి అంత వాళ్ళని నెగిటివ్గా వాళ్ళను డిసప్పాయింట్ చేయాలనుకున్నది. కానీ ఇప్పుడు 1 వీక్లోనే ఏమైందో ఏమో నాకు బంధాలు కావాలి, బంధుత్వాలు కావాలి, నాకు ఇందులో బాండింగ్స్ కావాలంటూ ముందుకు వచ్చింది. ఒక తరహాలో చూసుకుంటే అందరూ దువ్వాడ మాదిరి వెళ్ళిపోతుందేమో, దువ్వాడ మాదిరి పెద్ద వైల్డ్గా ఉంటుందేమో అనుకుంటారు. కానీ అంతకన్నా కూడా ఈమె పక్కన చూసుకుంటే దువ్వాడ మాదిరి బెస్ట్ అనిపించింది. ఎందుకంటే కొంచెం అక్కడక్కడ ప్రేమాభిమానాలు చూపిస్తూ బేటా తల్లి అనుకుంటూ పాప అనుకుంటూ మంచిగా అందరిని ఆదరించింది. కానీ అసలు పచ్చల పాప అయితే ఎక్కడ ఆడింది లేదు, మాట్లాడింది లేదు, ఏం చేసింది లేదు. అఫ్కోర్స్ ఇంకా బిగ్ బాస్ 8లో సోనియా ఆకులో ఉండేది, కానీ ఇంత వైల్డ్గా మాత్రం మాట్లాడలేదు. ఆమెనే అంత టాక్సిక్ అనుకుంటే వామ్మో ఈమెందిరా ఆయన మొత్తం నెగిటివిటీ అంతా మొత్తం తన పాయిజన్ ఎంత ఉసుకున్న విషప్ కన్నెలాగా వచ్చిందిరా నాయన, వెళ్ళిపోతుందంట ఈరోజు. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఒక తరహా చెప్పాలంటే బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా చూసే ఒక ప్రోగ్రామ్ మాత్రమే. అంటే రియలిస్టిక్గా వాళ్ళతో బిగ్ బాస్ ఆడుకునే ఆట మాత్రమే. కానీ ఇలాంటి చెత్త టాపిక్స్, చెత్త కంటెంట్ ఇస్తూ జనాలకు ఏమి ఇవ్వాలనుకుందో ఏమో కానీ జనాలు కూడా మంచిగానే గట్టిగానే సమాధానం ఇచ్చి ఆవిడని పంపిస్తున్నారంట. ఇదంటే బిగ్ బాస్ 9 ఎలిమినేషన్ సంబంధించిన డీటెయిల్స్. మళ్ళీ అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తుంటాను. ఇట్స్ మీ విజయలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్.